హాయ్ ఫ్రెండ్స్, జనవరి మొదటి పూర్ణిమ 2 మరియు 3 డేట్లో ఉంది. ఈ పూర్ణిమకు మీరు చేయాల్సిందల్లా ఓం నమో భగవతే వాసుదేవాయ నామాన్ని చాంటింగ్ చేసుకోండి, లేదా శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామాన్ని పఠించండి. అలాగే ఒక చిన్న రెమెడీ చెప్తాను మీ కోరిక నెరవేర్చడానికి. అదేంటంటే, ఒక తెల్లని వస్త్రం తీసుకోండి, లేదా ఒక పేపర్ అయినా తీసుకోండి. ఎడమ చేతిలో పిడికెడు బియ్యం తీసుకోండి. ఆ తర్వాత 5 నాణ్యాలను పెట్టుకోండి. ఫ్రెండ్స్, చంద్రుడి యొక్క కిరణాలు ఎక్కడైతే చాలా స్పష్టంగా పడతాయో అక్కడికి వెళ్ళి ఒక పీట పెట్టి దానిపైన తెల్లని వస్త్రం పెట్టి బియ్యాన్ని మీ ఎడమ చేతి యొక్క కుడి చేతి యొక్క 3 వేళ్లతో బియ్యం పట్టుకొని మీ కోరిక చెప్తూ దీన్ని 21 సార్లు వేయండి. వస్త్రంలో వేసిన తర్వాత 5 నాణ్యాలు అందులో వేయండి. కొవ్వొత్తి వెలిగించి ప్రార్థించండి. చంద్రుడి యొక్క కిరణాలు మీపై పడతాయి. ఆ టైంలో మీరేం చేస్తారంటే చంద్రుని ప్రార్థించాలి. మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అది మీరు స్పష్టంగా చెప్పాలి. ఎలాంటి నెగిటివిటీ లేకుండా చాలా స్పష్టంగా చెప్పాలి. విజువలైజేషన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మూటని మీరు వచ్చే సంవత్సరం జనవరి మొదటి పూర్ణిమ వరకు ఉంచుకోవాలి. తర్వాత ఆ మూటను తీసేయాలి. అందులో ఉన్న బియ్యాన్ని పక్షులకు లేదా ఆవులకు వేయండి. ఇలా చేయడం వల్ల మీ కోరిక పూర్తిగా నెరవేరుతుంది. అలాగే చంద్రుడి కిరణాలు వాటర్లో తాగే నీటిలో పడేటట్టు చూసుకోండి. ఏదన్నా పెద్ద సైజ్ కాంచ్ గ్లాస్ది లేదా ఏదైనా మీ దగ్గర ఎల్ము ఉండేటట్టు ఒక గ్లాసు లేదా గిన్నె ఏదో ఒకటి పెట్టుకోండి. అందులో వాటర్ వేసి కిరణాలు పడేటట్టు చూసుకోండి. ఫ్రెండ్స్, దీంతో పీసీఓడి లాంటి పెద్ద పెద్ద వ్యాధులు కూడా తగ్గుతాయి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రెమెడీ చేయడం వల్ల మీరు తొందరగా ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో అది పూర్తిగా నెరవేరుతుంది. అలాగే ఆ వాటర్ తాగడం వల్ల వెయిట్ లాస్ ఏదైతే ఒబిసిటీతో బాధపడుతున్నారో అది పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రెమెడీ చేసిన తర్వాత మీరు